ఓపెన్ చేస్తూ ఉంటే సుగంధాల పరిమళాలు వెదజల్లుతున్న ఈ మసాలా దినుసుల సువాసన భరితమైన అరోమా మన చుట్టూ ఇలా చక్కటి ఆవిరి రూపంలో మన చుట్టూ సువాసన వెదజల్లుతూ ఇల్లంతా నిండి ఉంటుందన్నమాట. ఇంత చక్కటి సుగంధాల పరిమళాల్ని వెదజల్లుతున్న ఈ మసాలాల మాయనైతే నేను మాటల్లో చెప్పలేను. పండుగలైనా పర్వదినాలైనా శుభకార్యమైన ఎటువంటి సందర్భమైనా మన సంతోషాన్ని పంచుకోవడానికి ఖచ్చితంగా బిర్యానీ అయితే ముందుంటుందన్నమాట. అదే బిర్యానీ. ఎవరైనా బంగారం పెట్టని అడగరు కదండి, బిర్యానీ పెట్టండి అని అడుగుతారు కదా. అందుకే సమయం సందర్భం వేరే కావాలా, బిర్యానీ చెయ్యాలంటే ముహూర్తం చూడాలా. ఇంకా లేట్ ఎందుకు, బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, నల్ల ఎలాచి, కొండ పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, మిరియాలు, జీలకర్ర, సాజీరా, కసూరి మేతి, 2 స్పూన్ల ధనియాలు వేసి ఇలా బిర్యానీ కోసం హోల్ గరం మసాలా తీసుకోవాలి. ఇందులో జాజికాయ, ఇంకా మరాఠీ మొగ్గ, సోంపు ఈ 3 వేయించకుండా వేరేగా పొడి చేస్తానన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి మంట సిమ్లో పెట్టి ఇందాక చూయించినవన్నీ ఒక్కొక్కటిగా హోల్ గరం మసాలా మొత్తం వేసి చక్కగా నిదానంగా మాడకుండా సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. బిర్యానీ కోసం ఎప్పుడు ఇలా పెద్ద పెద్ద సైజ్ ముక్కల్లాగా కట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కట్ చేయించుకున్న పీసెస్ని చక్కగా ఉప్పు, నిమ్మరసం వేసి కడిగేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం పొడి వేసి ఒక మీడియం సైజ్ నిమ్మకాయని కట్ చేసి రసం వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు మిగిలిన ఆయిల్ అన్నమాట, చాలా బాగుంటుంది. వేసి అన్ని చక్కగా చేత్తో ఇలా కలిపేసుకోవాలి. ఇంకా ఇది ఇంట్లో పట్టించుకున్న కారం పొడి అన్నమాట. ఇది బాగుంటుంది, ఘాటుగా రెడ్గా ఉంటుంది. అందుకే నేను బయట కొన్న కారం పొడిని వాడలేదు. ఇప్పుడైతే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ వేస్తున్న పొడి జాజికాయ, ఇంకా మరాఠీ మొగ్గ, కొంచెం సోంపు కలిపి పొడి చేసుకున్న పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. మిక్సీలోకి 4-5 పచ్చిమిరపకాయలు, 2 పండు టమాటాలని ఇలా కట్ చేసి వేసి సగం కట్ట కొత్తిమీర, సగం కట్ట పుదీనా ఇలా అవి కూడా నీట్గా కడిగి వేసి ఇలా చక్కగా వాటర్ పోయకుండా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్లోకి వేసుకోవాలి. ఇందాక వేయించి మిక్సీ పట్టుకున్న బిర్యానీ మసాలాని కూడా 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న పెరుగు 1 టీ కప్పు నిండా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి చక్కగా ఇలా చేత్తో ఈ చికెన్ పీసెస్కి వేసిన మసాలాలన్నీ పట్టేలాగా ఇలా చేత్తో చక్కగా ఈ పీసెస్కి అంతా పట్టేలాగా ఇలా కలిపి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు 4 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఆనియన్స్, ఎందుకంటే బిర్యానీ టేస్ట్ని ఓ లెవెల్కి తీసుకెళ్ళేది మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్రైడ్ ఆనియన్సే. ఇలా పీసెస్ లాగా చక్కగా కట్ చేసుకొని ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని ఈ ఆనియన్స్ని ఈ ఆయిల్లోకి వేసి ఇందులో కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా దగ్గరుండి కలుపుతూ ఈ ఆనియన్స్ని నెమ్మదిగా ఇలా కలుపుతూ బ్రౌన్ ఆనియన్స్గా ఇలా ఫ్రై చేసుకోవడమే. ఇలా కలుపుతూ ఉంటే నెమ్మదిగా చక్కగా కలర్ వస్తుందన్నమాట. ఉప్పు వేయడం వల్ల ఇలా ఎక్కడ ఆనియన్స్ మెత్తపడకుండా కరకరలాడుతూ ఉంటాయి. ఇది ఒక మంచి టిప్, మా బాబాయ్ వాళ్ళకు ఉండేదన్నమాట బిర్యానీ హోటల్, అందుకని చెప్తున్నా. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయింది కదా, ఇప్పుడు పక్కకైతే తీసేసుకోవాలి.
నేను నాన్ స్టిక్ కడాయి వాడుతున్నా, లేదా మందపాటి గిన్నె కూడా వాడుకోవచ్చు. ఇది స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు కడాయిలోకి 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. కొంచెం వేడయ్యాక ఇందులోకి స్టార్ ఫ్లవర్, లవంగాలు, ఎలాచి, జాపత్రి, కొండ పువ్వు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసేసేయాలి, లేకపోతే అప్పుడప్పుడు పొరపాటున యాలకులు పేలుతాయన్నమాట. అందుకని కొంచెం ఇలా అన్నీ వేసేసిన తర్వాత అంతకుముందే 2 గంటల పాటు మ్యారినేట్ చేసిన ఈ చికెన్ పీసెస్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఒకవేళ టైం ఉంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ చాలా బాగుంటుంది. ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ చికెన్ పీసెస్ ఇంకా టేస్ట్ని అయితే పెంచేస్తాయన్నమాట. ఇలా చక్కగా ఈ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టి ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఇలా బియ్యం కోసం నీళ్ళు పెట్టేసుకోవాలి. అందులో సాజీరా, ఇంకా దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, లవంగాలు, ఎలాచి, ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అన్నీ వేసి వాటర్ని ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు చక్కగా 2 గంటల పాటు నానిన ఈ బియ్యాన్ని ఒక్కటి తీస్తే ఇలా పట్టని ఎగురుతుందన్నమాట. చక్కగా ఇలా నానిన ఈ బియ్యాన్ని ఇలా ఉడుకుతున్న వాటర్లోకి వేసేసిన తర్వాత ముందు ఉప్పు వేసినా సరే ముందుగా ఉప్పు చెక్ చేసుకోవాలి. ఇంకొంచెం ఉప్పు అయితే పడుతుంది. కొంచెం ఉప్పు వేసాను అన్నమాట. మళ్ళీ ఇలా వేసి చక్కగా ఎక్కువగా కలపనక్కర్లేదు. చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సగం నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నిండా నెయ్యిని కూడా వేసి చక్కగా ఒకసారి ఈ నెయ్యి ఇంకా నిమ్మకాయ రసం కలిసేలాగా ఒక్కసారి ఇలా ఒకటేసారి ఇలా కలిపేసి స్పూన్ తీసేసి మంట హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడకనివ్వాలి. ఇక్కడ ఉడుకుతున్న చికెన్ పై నుంచి ఇలా మూత తీసి చక్కగా ఈ చికెన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. గ్రేవీ చక్కగా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇందులో నుంచి 1 స్పూన్ నిండా ఈ గ్రేవీని అయితే తీసేసుకోవాలి. ఇదొక చిన్న టిప్ అన్నమాట. దీన్ని ఎలా ఉపయోగించాలో కొంచెం ఆగి చూపిస్తానన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి. ఇంకా కొంచెం సగం ఉంచేసేయాలన్నమాట. సగం అయితే వేసేసేయాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక్కసారి చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఆనియన్స్ చికెన్లో కూడా చక్కగా కలవాలన్నమాట. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. 60 to 70% చికెన్ ఉడికింది కాబట్టి ఈ ఉడుకుతున్న రైస్ని వేయాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి ఇందులో నుంచి ఒక్క మెతుకుని గనక తీసి ఇలా చేత్తో మనం పట్టి చూస్తే పలుకుగా ఉండి సాగుతుంది, లేదా అది ఉడకలేదంటే విరుగుతుంది. చూస్తే చక్కగా ఇలా 80% ఉడికిందన్నమాట. ఇప్పుడు విరగదు రైస్. ఈ రైస్ని చక్కగా ఉడకట్టి జాలితో నిదానంగా ఇలా ఈ రైస్ని తీసి ఈ చికెన్లోకి చక్కగా ఇలా చల్లుతూ లేయర్స్ లాగా వేయాలన్నమాట. పైన ముద్దలాగా వేయకూడదు. చక్కగా రైస్ని ఇలా లేయర్స్ లాగా పల్చగా ఇలా చల్లుతూ వేయాలన్నమాట. రైస్ని ఒకసారి స్పూన్తో ఇలా చక్కగా సెట్ చేసి పైనుంచి ఎక్కువ రైస్ ఉంటే లేయర్స్ లాగా ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, నెయ్యి వేయొచ్చు. నేను చేసింది 30 kg రైస్ని మాత్రమే తీసుకున్నాను కాబట్టి 1 లేయర్ వరకు మాత్రమే వస్తుంది. పైనుంచి చక్కగా ఇలా బ్రౌన్ ఆనియన్స్ని ఇలా చల్లుతూ 1 లేయర్ లాగా పరిచేసేయాలన్నమాట. ముందుగానే ఇలా కుంకుమ పువ్వుని నానబెట్టాను అన్నమాట. ఈ కుంకుమ పువ్వుని ఇలా వేసి కొన్ని వేడి పాలు వేసి ఇలా స్పూన్తో చక్కగా కలిపి ముందుగానే నానబెట్టుకున్నాను. ఇది ఒరిజినల్ కాబట్టి కలర్ తొందరగా రాదన్నమాట. చక్కగా నిదానంగా వదులుతుందన్నమాట. ముందే ఇలా కలిపి పెట్టుకొని తర్వాత చక్కగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని చక్కగా ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఈ రైస్ పై నుంచి చక్కగా ఇలా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా నెయ్యి కూడా ఇలా స్పూన్తో చక్కగా మొత్తం పైనంతా పరుచుకునేలాగా స్పూన్తో నిదానంగా ఇలా వేయాలన్నమాట. నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను కదా చికెన్ గ్రేవీ, ఇది మంచి కలర్ ఇస్తుందన్నమాట. ఇది
ఒకవేళ కుంకుమ పువ్వు లేదు, ఎటువంటి కలర్ వాడము అన్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను కొన్నిసార్లు ఇలా కూడా చేస్తూ ఉంటాను. ఇంకా ఇలా కుంకుమ పువ్వుని వేస్తున్నాను అన్నమాట. ఇది ముందుగానే నానబెట్టాం కాబట్టి మంచి టేస్ట్ ఇంకా కలర్ కూడా వస్తుంది. ఇంకా పైనుంచి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కడిగి కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొన్ని కిస్మిస్ తీసుకొని అవి కూడా చక్కగా పైనుంచి ఇలా పరిచేసేయాలన్నమాట. అవి ఫ్రై చేయలేదు, డైరెక్ట్గానే వేసిన చక్కగా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా అన్నీ వేసిన తర్వాత ఈ బిర్యానీ ఉడికించుకోవడానికి సిద్ధమైందన్నమాట. ఇది గిన్నె అయితే పైన మూత పెట్టాలి, దీనిపైన లిడ్ ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు పైనుంచి పెట్టేసేయాలి. గోధుమ పిండిని ఇలా చక్కగా కలిపేసుకొని పైనుంచి గిన్నెకైనా సరే లేదా ఇలా లిడ్కైనా సరే చక్కగా ఇలా పైనుంచి ఎక్కడ ఆవిరిపోకుండా ఇలా పిండితో కవర్ చేసేయాలి. అయితే ఇది కుక్కర్ అన్నమాట, చాలా మందంగా ఉంటుంది, బరువు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కింద ఇంకా అడుగులో ఏమీ పెట్టలేదు. ఇంకా ఒకవేళ గిన్నె మందం కొంచెం తక్కువ ఉంటే అప్పుడు స్టవ్ పైన ఫస్ట్ పెనం పెట్టి అది 10 నిమిషాల వరకు బాగా హీట్ చేసి దానిపైన బిర్యానీ గిన్నె పెట్టి గిన్నె పైన ఏదైనా బరువు పెట్టి మంట సిమ్లో పెట్టి గిన్నె అయినా సరే లేదా ఇలా ఈ కుక్కర్ కమ్ కడాయి అయినా సరే 10 నుంచి 15 నిమిషాల వరకు మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత చక్కగా ఇలా చేతికి వాటర్ వేసి ఇలా కుక్కర్ని చెక్ చేసినా తెలిసిపోతుంది. అది వాటర్ ఇలా తాకేసరికి సుర్రు అంటుందన్నమాట. అలా కూడా చెక్ చేసి తెలుసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల వరకు దీన్ని ఓపెన్ చేయొద్దు, అలానే ఉంచేసేయాలి. అప్పుడే బిర్యానీ చక్కగా సెట్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత చక్కగా ఈ లిడ్డుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసేస్తూ తర్వాత ఈ లిడ్డుని ఇలా ఓపెన్ చేస్తూ ఉంటే సుగంధాల పరిమళాలు వెదజల్లుతున్న ఈ మసాలా దినుసుల సువాసన భరితమైన అరోమా మన చుట్టూ ఇలా చక్కటి ఆవిరి రూపంలో మన చుట్టూ సువాసన వెదజల్లుతూ ఇల్లంతా నిండి ఉంటుందన్నమాట. ఇంత చక్కటి సుగంధాల పరిమళాలని వెదజల్లుతున్న ఈ మసాలాల మాయనైతే నేను మాటల్లో చెప్పలేను. ఇంకేంటి, ఇల్లంతా ఘుమఘుమలతో నిండిపోతుందన్నమాట. చక్కగా ముత్యాల్లాగా ఉడికి ఇంత చక్కగా కనిపిస్తూ ఉంటే కనులకి పండగే. దీని టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన బిర్యానీ తినాలంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఇక ఎమ్మీగా జ్యూసీగా ఇలా చక్కగా ఉడికి ఈ బిర్యానీ పీసెస్ విందును ఆరగించు అంటే ఇంకేం చెప్తాం చెప్పండి. ఇంత చక్కటి బిర్యానీని ముందుంచుకొని మాటలు ఎలా వస్తాయండి. దీని టేస్ట్ని మాత్రం వర్ణించడం చాలా కష్టం, ఎందుకంటే మాటలు రావండి నిజానికి. ఇది తింటూ ఎవరైనా సరే ఈ బిర్యానీని తిని ఈ రుచిని అనుభూతి చెందాల్సిందే. ఎవరైనా బిర్యానీ అంటే అద్భుతం అంతే అని అనాల్సిందే. ఇంతటి రుచిని ఈ బిర్యానీకి అందించింది మాత్రం ఫ్రెష్ మసాలాలే. ఎందుకంటే ప్రతి ఒక్క మసాలాని మనం అప్పటికప్పుడు తయారు చేసి వేసుకోవడం వల్ల, ఇంకా మంచి బియ్యాన్ని వాడటం వల్ల, చికెన్ని చక్కగా మ్యారినేట్ చేయడం వల్ల ఇంత చక్కటి రుచి అయితే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, అందరూ సంతోషంగా కుటుంబంతో కలిసి తిని ఈ ఆనంద అనుభూతిని జీవితంలో ఒక పేజీలాగా మిగిల్చుకోవడమే, అంతే కదా. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ మీ చేతిలో వడ్డించండి. మీ పిల్లలకి ప్రేమతో చక్కటి బిర్యానీ రుచిని మీరు తిని ఆనందించండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ స్మైలింగ్.